మనలో చాలా మంది లక్కీ పర్సన్స్ ఉంటారు, అన్లక్కీ పర్సన్స్ కూడా ఉంటారు. కానీ అదృష్టవంతుల కంటే దురదృష్టవంతులే ఎక్కువగా ఉంటారు. మరి ఈ వీడియోలో అటువంటి దురదృష్టం కలిగిన వ్యక్తుల గురించే మాట్లాడుకుందాం. ఒకవేళ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ని మీరు ప్రపోజ్ చేస్తే ఆమె రిజెక్ట్ చేసినా, మరియు మీ యొక్క పర్సు ఎక్కడైనా పోగొట్టుకున్నా, నేను ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడిని అని అనుకుంటున్నారు కదా, కానీ దానికే అంత దురదృష్టంగా ఫీల్ అవుతే ఈ ప్రపంచంలో దానికంటే అత్యంత దురదృష్టవంతులు ఉంటారు. వారి దురదృష్టం ముందు మన దురదృష్టం ఒక గుండు సూదంతో కూడా ఉండదు. మరి ఈ ప్రపంచంలోనే అటువంటి కొంతమంది అన్లక్కీయెస్ట్ పర్సన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, లాటరీ టికెట్. మనలో చాలా మంది లాటరీని పెద్దగా నమ్మరు, కానీ ఇంగ్లాండ్ లో నివసించే ఒక మహిళ పవర్ బాల్ కంపెనీకి చెందిన ఒక లాటరీ టికెట్ ని కొంది. మరి ఆ లాటరీ టికెట్ ని కొని ఆ లాటరీ టికెట్ ని జాగ్రత్తగా ఉంచమని తన యొక్క హస్బెండ్ కి ఇచ్చింది. ఒకరోజు ఆ మహిళ దాదాపు $102 మిలియన్ ఆ లాటరీ టికెట్ లో గెలుచుకుంది. కానీ బ్యాడ్ లక్ గా లాటరీ గెలిచిన ఆమెకి ఆ డబ్బులు గెలవలేకపోయింది. ఎందుకంటే ఆమె యొక్క హస్బెండ్ ఆమె కొన్న ఆ టికెట్ ని ఎక్కడో పడేశాడు. లాటరీ టికెట్ లేకపోవడం వల్ల కంపెనీ ఆమెకి ఆ ప్రైజ్ ఇవ్వలేదు. నెంబర్ 2, మెలనీ మార్టిన్స్. ఈమె ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతురాలు అని చెప్తే ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెలేనే గత 50 సంవత్సరాలుగా తన ఇల్లును 5 సార్లు తుఫాను కారణంగా పోగొట్టుకుంది. ఆమె ఇల్లు ఎప్పుడైతే తుఫానికి గురవుతుందో ఆ తర్వాత మళ్ళీ తాను ఇల్లు కట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కట్టుకున్నా గానీ మళ్ళీ తుఫాను కారణంగా ఆమె ఇల్లు కూలిపోయేది. అలా 5 సార్లు జరిగింది. చాలా మంది ఆమెని ఆ ప్రదేశం వదిలి వేరే చోట ఇల్లు కట్టుకోమని చెప్పినా గానీ ఆమె వినకుండా అక్కడే కట్టుకుంది. ఆమె అక్కడే పుట్టి పెరగడంతో అక్కడే ఇల్లు కట్టుకుంటానని 5 సార్లు అక్కడే కట్టుకుంది. దాని కారణంగా తుఫాను వల్ల 5 సార్లు ఆమె యొక్క ఇల్లుని పోగొట్టుకుంది. ఒకసారి అయితే ఒక రియాలిటీ షో వారు ఆమెని రియాలిటీ షోకి వస్తే మీరు ఇల్లు కట్టుకునే డబ్బును మేము ఇస్తామని చెప్పారు. అలా రియాలిటీ షోకి వెళ్ళిన తర్వాత వారు ఒక మంచి గృహాన్ని కట్టించారు. ఆ ఇంట్లో 1 నెల కూడా ఉండకుండానే మళ్ళీ తుఫాను వచ్చి ఆమె యొక్క ఇల్లు కూలిపోయింది. నెంబర్ 3, జోయల్ ఇన్ఫర్గన్. 2008లో జోయల్ అనే ఒక వ్యక్తి 76 మిలియన్ల జాక్ పాట్ ని గెలుచుకున్నాడు. అతను 2 లాటరీ టికెట్లని కొన్నాడు. ఒక టికెట్ 9 గంటలకు ముందు మరియు మరొక టికెట్ 9 గంటల 7 సెకండ్లకి కొన్నాడు. దురదృష్టం కొద్దీ 9 గంటలకి అతను తీసుకున్న లాటరీని అతను గెలవలేకపోయాడు. కానీ 9 గంటల 7 సెకండ్లకి తీసుకున్న లాటరీలో అతను జాక్ పాట్ ని గెలుచుకున్నాడు. కానీ టికెట్ ని పోగొట్టుకున్నాడు. దాని కారణంగా అతను ఆ లాటరీని గెలవలేకపోయాడు. అన్లక్కీ మ్యాన్. 2004లో ఒక వ్యక్తికి మరొక వ్యక్తిని చంపడానికి సుపారీ ఇవ్వబడింది. దాని కారణంగా అతను ఆ వ్యక్తిని చంపడానికి వెళ్తున్న అతని యొక్క కారు మీదకి ఒక బాంబుని విసిరాడు. కానీ ఆ బాంబు కారు మీద పడలేదు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతను చనిపోదామని కొన్ని మాత్రలు మింగేశాడు. ఆ మాత్రలో ఉన్న విషయం వల్ల అతను చనిపోలేదు, కానీ అతనికి వామిటింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత అతను చనిపోదామని నదిలోకి దూకేశాడు. కానీ దురదృష్టం కొద్దీ ఆ నదిలో నీరు ఎక్కువగా లేదు. దాని కారణంగా అతను మునిగిపోలేదు. ఆ తర్వాత పోలీసులు అతన్ని పట్టుకుని జైల్లో వేశారు. చూశారు కదా, ఈ ప్రపంచంలోనే అత్యంత అన్లక్కీయెస్ట్ పీపుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.